చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఐరోపా దేశాలు ఇప్పుడు మండిపోతున్నాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో వీస్తున్న వడగాలులకు యూరోప్ వాసులు అల్లాడిపోతున్నారు. ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, జర్మనీ ఇలా దేశం ఏదైనా పరిస్థితి ఒకేలా ఉంది. ఎన్నడూ లేనంతగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయి? ఐరోపాను వణికిస్తున్న ఈ ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ పై ప్రత్యేక కథనం. ఐరోపా ఖండం నిప్పుల కొలిమిలా మారింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు యూరప్ దేశాలను ఉడికిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్లో గత వారం చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ ఫ్రాన్స్ ప్రాంతాల్లో 39 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 1947లో వాతావరణ రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రాన్స్లో ఇంతటి వేడి ఎప్పుడూ లేదు. దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 29.9 డిగ్రీలకు చేరింది. 147 ఫ్రెంచ్ పట్టణాల్లో ఆల్ టైం రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవగా 41 వాతావరణ కేంద్రాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగలే కాదు, రాత్రిపూట కూడా సగటున 21.6 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఫ్రెంచ్ ప్రజలు ఉక్కపోతతో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. నదుల్లోని నీరు కూడా వేడెక్కడంతో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల కూలింగ్ కోసం ఆ నీటిని వాడలేని పరిస్థితి నెలకొంది. బ్రిటన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నెల 24న 36.1 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. స్పెయిన్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా వడగాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలను దాటేశాయి. జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ ఉష్ణోగ్రతలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. సాధారణంగా ఒక ప్రాంతంలో వరుసగా 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు సగటు కంటే అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైతే దానిని హీట్ వేవ్ లేదా వడగాలులు అంటారు. అధిక ఉష్ణోగ్రతలకు 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది టైమింగ్. యూరప్లో సాధారణంగా జులై మధ్యలో లేదా చివర్లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. కానీ ఇప్పుడు జూన్ నెలలోనే ఈ విపత్తు ముంచుకొచ్చింది. రెండవది వాతావరణ మార్పులు. కర్బన ఉద్గారాల కారణంగా వాతావరణం మరింత వేడెక్కుతోంది. దీని తీవ్రత ఎంతలా ఉందంటే 1950 నుంచి 1999 మధ్య 50 ఏళ్ల కాలంలో ఐరోపా కేవలం 5 తీవ్రమైన వడగాల్పులను మాత్రమే ఎదుర్కొంది. కానీ 2000 సంవత్సరం నుంచి 2021 మధ్య ఏకంగా 18 సార్లు వడగాలులు వచ్చాయి. 2022, 2023, 2025, 2026లలో వచ్చిన వడగాలులను కలిపితే గత 25 ఏళ్లలో 20కి పైగా ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ వచ్చాయి. అంటే వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా ఉండబోతోందో ఇది స్పష్టం చేస్తోంది. ఇది కేవలం యూరోప్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆస్ట్రేలియా వాతావరణ కేంద్రం ఇప్పటికే ఎల్నీలో వాతావరణ పరిస్థితులు యాక్టివ్గా ఉన్నట్లు ప్రకటించింది. దీని ప్రభావంతో ఆసియా, సౌత్ పసిఫిక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచే భారత్, పాకిస్తాన్ దేశాలు భయంకరమైన వడగాలులను ఎదుర్కొంటున్నాయి. ఎల్నీలో ప్రభావం వాతావరణ మార్పులు వెరసి 2026, 2027 సంవత్సరాల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తీవ్రమైన వేడి అనేది ఇకపై ఏదో ఒక దేశానికో ప్రాంతానికో పరిమితం కాదని, ఇది యావత్ ప్రపంచం ఎదుర్కోబోతున్న అతిపెద్ద ప్రకృతి విపత్తు అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.